హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్ కుమార్. ఈరోజు టాలీవుడ్ అప్డేట్స్ ఈ వీడియోలో ముందుకు వచ్చేసాను. అదేవిధంగా మహేష్ బాబు మరియు రాజమౌళి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఒక గుడ్ న్యూస్ అదేంటి, అదేవిధంగా రష్మికని స్టేజ్ పైన ముద్దు పెట్టుకున్న విజయ్ దేవరకొండ, ఇటువంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసా. ఇలా స్టార్ట్ ద వీడియో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB 20 మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందు భారీగా లాభాలు పొందే అవకాశం ఉందని సినీ వర్గాలు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం గ్లోబల్ టెర్రర్ అనే ఒక సంస్థ. ఈ సంస్థ ద్వారానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా ముందు ఈ సినిమాకి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ మూవీలో నటీనటులు ఎవరున్నారు, ఇంకా ఎవరెవరు నటించబోతున్నారని త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా 2 అప్డేట్స్ ఉన్నాయి. అదేంటంటే ఫౌజీ మూవీని రిలీజ్ డేట్ అనేది మ్యాగజైన్ లాక్ చేయడం జరిగింది. దీనిపైన కూడా ఇంకా అధికారికంగా ఒక ప్రకటన రాబోతుంది. ఈ ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని ఒక అప్డేట్ రావడం జరిగింది. మరోవైపు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ది రాజాసాబ్ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది. అయితే ఫౌజీ మరియు రాజాసాబ్ ఈ 2 మూవీల గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ రష్మిక వైరల్ న్యూస్ ఏంటంటే, విజయ్ దేవరకొండ అదేవిధంగా రష్మికకు ఒక మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్ ఉందని అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా రష్మిక మూవీ రిలీజ్ అయింది, ది గర్ల్ ఫ్రెండ్. సినిమా సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా విజయ్ దేవరకొండ రష్మికను స్టేజ్ పైన ముద్దు పెట్టుకోవడం కూడా ఈ బయట అనేది కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అఖండ 2 మూవీ నుంచి కూడా సింగిల్ అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే అఖండ 2 మూవీ నుంచి సింగిల్ సాంగ్ అనేది రిలీజ్ అవ్వబోతుందని మూవీ టీం హింట్ ఇవ్వడం జరిగింది. అఖండ 1 అనేది మ్యూజికల్ హిట్ గా నిలవడం జరిగింది. ఎందుకంటే అఖండ 1లో పాటలు ఎంత బాగుంటాయి అందరం చూసాం. అయితే అదే విధంగా అఖండ 2ను కూడా ఒక మ్యూజికల్ హిట్ గా మార్చేందుకు ఈ మూవీ టీం అనేది ప్రయత్నిస్తున్నట్లు ఒక సమాచారం. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ మూవీస్ అనేది ఒక ట్రెండ్ గా మారడం జరిగింది. అయితే ఈ మంత్ లో కూడా ఒక రీ రిలీజ్ మూవీస్ అనేది ఉండడం జరిగింది. అవి కూడా క్లాసిక్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ మూవీస్ అప్డేట్స్ కూడా చూసేద్దాం. నాగార్జున కెరీర్ లోని ది బెస్ట్ మూవీ. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే రామ్ గోపాల్ వర్మ కెరీర్ కూడా ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. శివ మూవీ అక్టోబర్ 14న రీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మరొక క్లాసిక్ మూవీ ఏదైనా ఉంది అంటే సిద్ధార్థ్ నటించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ. ఈ మూవీ కూడా నవంబర్ 15వ తారీఖున రీ రిలీజ్ కానుంది. అయితే ఈ 2 సినిమాల్లో మీరు ఏ సినిమాకి వెళ్ళబోతున్న దాని మీద కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా సాయి పల్లవి నాని కొత్త మూవీ గురించి కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది. నాని, సాయి పల్లవి అదేవిధంగా శేఖర్ కమ్ల దర్శకత్వంలో మరో మూవీ రాబోతుందని ఒక సినీ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తుంది. ఇదా శ్యామ్ సింగ్ రాయ్ వంటి హిట్ సినిమాల తర్వాత శేఖర్ కమ్ల దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. అది కూడా నాని, సాయి పల్లవి. ఈ మూవీ పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కానీ సెట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఒక మంచి సినిమా వస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపై నాని ఫ్రెండ్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు టాలీవుడ్ నుంచి ఉన్న మూవీ అప్డేట్స్. అదేవిధంగా ఈ రోజు ఈ వీడియోలో మీకు నచ్చిన టాపిక్ అదేవిధంగా దానిపైన మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా ఈ మూవీ అప్డేట్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరొన్న ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.